నేటి శిక్షణా సమావేశానికి స్వాగతం. ఇప్పుడు మనము ఈ కోర్టు గురించి, వాటి లక్షణాలు, ప్రయోజనాలు మరియు చట్టపరమైన ప్రక్రియలను ఎలా క్రమబద్ధీకరిస్తాయో తెలుసుకుందాము. ఈ సెషన్లో మనము క్రింది అంశాల గురించి తెలుసుకుందాం. 1. ఈ కోర్ట్ అనగా ఏమిటి? 2. ఈ కోర్ట్స్ చరిత్ర. 3. ఈ కోర్ట్స్ లాభాలు. 4. 7 ప్రధాన సేవా మార్గాలు. 5. ఈ కోర్ట్స్ అప్లికేషన్ సేవ మరియు ఇంటర్ఫేస్. 6. ఈ కోర్ట్స్ యొక్క వర్క్ ఫ్లో. 7. ఈ కోర్ట్స్ యొక్క కార్యకలాపాలు. ఇప్పుడు మనము ఈ కోర్ట్స్ అంటే ఏమిటో చూద్దాము. ఈ కోర్ట్స్ అనే పదం టెక్నాలజీని ఉపయోగించి న్యాయ కార్యక్రమాలను సరళీకృతం మరియు మెరుగుపరచడానికి ఉపయోగించే ఎలక్ట్రానిక్ కోర్టులు. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లు న్యాయ వ్యవస్థలో సమర్థత మరియు పారదర్శకతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకున్నాయి. టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ఈ కోర్ట్స్ ఆన్లైన్ కేసు నిర్వహణ, ఎలక్ట్రానిక్ ఫైలింగ్, వర్చువల్ విచారణలు మరియు డిజిటల్ రికార్డు రక్షణ వంటి లాభాలను అందిస్తాయి. ఈ కోర్ట్స్ చరిత్ర గురించి చర్చించుకుందాం. ఈ కోర్ట్స్ ప్రాజెక్ట్ను భారత న్యాయ వ్యవస్థలో సమాచార మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసిటి) అమలుకు సంబంధించిన జాతీయ విధాన మరియు కార్యాచరణ ప్రణాళిక 2005 ఆధారంగా నిర్ణయం తీసుకోబడింది. దేశంలో మొదటి ఈ కోర్ట్ కర్కర్దోమా కోర్ట్ కాంప్లెక్స్లో స్థాపించబడింది మరియు 2010 సంవత్సరంలో ఫిబ్రవరి 8వ తారీఖున అప్పటి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన ఆచార్య శ్రీ పి. షా గారి చేత ప్రారంభించబడింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి న్యాయానికి ప్రాప్యతను మెరుగుపరచాలనే లక్ష్యంతో ఈ కోర్టు ఇంటిగ్రేటెడ్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్ ప్రారంభించబడింది. ఈ కోర్ట్స్ యొక్క మొదటి దశ 2015లో ముగిసింది. ఇందులో 14,249 కోర్టు సైట్స్ కంప్యూటరైజ్ చేయబడ్డాయి. రెండవ దశ కింద 18,735 జిల్లా మరియు ఉపాధికర కోర్టులు ఇప్పటివరకు కంప్యూటరైజ్ చేయబడ్డాయి. 2024 జూన్ 30 నాటికి భారతదేశంలోని 21 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో 28 వర్చువల్ కోర్టులు ప్రారంభించబడ్డాయి. వర్చువల్ కోర్టులు కేసులను ఆన్లైన్లో తీర్పును ఇవ్వడానికి అనుమతిస్తాయి. వర్చువల్ కోర్టులు న్యాయవాది భౌతికంగా కోర్టులో హాజరుకావాల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే కేసులను నిర్ధారించడానికి అనుమతిస్తాయి. ఈ కోర్ట్స్ యొక్క ప్రయోజనాల గురించి తెలుసుకుందాము. ఈ కోర్ట్స్ అమలు వాస్తవంగా కొన్ని కీలక ప్రయోజనాలను కలిగిస్తుంది. మొదటిది, ఆలస్యాన్ని తగ్గించడం. ఈ కోర్ట్స్ దాఖలాలు, షెడ్యూలింగ్ మరియు సంబంధాలను డిజిటలైజ్ చేయడం వలన కేసు నిర్వహణ ప్రక్రియ సులభతరం అవుతుంది. ఈ సమర్థత, పేపర్ వర్క్ మరియు మానవ ప్రక్రియల కారణంగా సాంప్రదాయ కోర్టు సిట్టింగ్స్ లలో తరచుగా జరిగే ఆలస్యాలను తగ్గించడంలో సహాయపడుతుంది. రెండవది, కార్యకలాపాల ఖర్చులను తగ్గించడం. శారీరక అవస్థాపన, నిల్వ మరియు మానవ పరిపాలన పనులను తగ్గించడం ద్వారా ఈ కోర్ట్స్ న్యాయ వ్యవస్థకు కార్యకలాపాల ఖర్చులను చాలా తగ్గించగలవు. ఇది ప్రజలకు మరియు ప్రభుత్వానికి ఆదాయాన్ని అందించడానికి సహాయపడుతుంది. మూడవది, పెరిగిన పారదర్శకత. ఈ కోర్ట్స్ అనేవి కోర్టు ప్రక్రియల యొక్క ట్రాకింగ్ మరియు డాక్యుమెంటేషన్ను అందించడం ద్వారా పారదర్శకతను మెరుగుపరుస్తాయి. ఇందులో కేసు స్థితి, తీర్పులు మరియు ఇతర కోర్టు పత్రాలకు ఆన్లైన్ యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా న్యాయ ప్రక్రియ మరింత ఓపెన్ మరియు బాధ్యతాయుతంగా ఉంటుంది. ఈ ప్రయోజనాలు సమిష్టిగా మరింత సమర్థవంతమైన న్యాయ వ్యవస్థకు దోహదం చేస్తాయి, న్యాయం యొక్క వేగం మరియు ప్రభావాన్ని మెరుగుపరుస్తాయి, అలాగే న్యాయ ప్రక్రియపై ప్రజలకు నమ్మకాన్ని పెంచుతాయి. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా న్యాయ పంపిణీని సమకూర్చే 7 మార్గాలను గురించి చర్చిద్దాము. ఇందులో 1. ఈ కోర్ట్స్ సేవల మొబైల్ అప్లికేషన్. 2. ఈ కోర్ట్స్ వెబ్సైట్. 3. SMS పుల్. 4. సమాచారం క్యాబిన్స్. 5. ఈమెయిల్. 6. న్యాయ సేవా కేంద్రాలు. 7. SMS పుష్.
కోర్ట్ అప్లికేషన్ గురించి చర్చించుకుందాం. ఇది ఈ కోర్ట్స్ సేవా మొబైల్ అప్లికేషన్ కి చెందిన ఇంటర్ఫేస్. ఈ అప్లికేషన్లో మీరు పేరు, కేసు స్థితి, కోర్టు ఆదేశాలు, కేసు ఫైలింగ్, కేసు వాయిదాలు, న్యాయవాది వివరాలు మరియు ఇతర సమాచారాలను ఉపయోగించి సేవ్ చేసిన కేసుల వివరాలను అన్వేషించవచ్చు. అలాగే మీరు పైన చూపించిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి అన్ని వివరాలను వెబ్సైట్ ద్వారా కూడా అన్వేషించవచ్చు. ఈ కోర్ట్స్ యొక్క వర్క్ ఫ్లో. ఈ కోర్ట్స్ ప్రక్రియలో మొదటిది కేసు నమోదు, రెండవది విచారణలు, తరువాత కోర్టు ప్రక్రియలు మరియు చివరగా కేసు పరిష్కారం ఉంటాయి. ఇప్పుడు మనం ఈ కోర్ట్ యొక్క పని విధానం గురించి చర్చిద్దాం. మొదటగా ఈ ఫైలింగ్. ఇది వినియోగదారునికి ఆన్లైన్ ద్వారా ఒక కేసును దాఖలు చేయడానికి అనుమతిని ఇస్తుంది. రెండవది కేసు సమాచారం వ్యవస్థ. ఇది ఒక ప్రత్యేక సంఖ్యను అందిస్తుంది. ఈ సంఖ్య కేసు వివరాలను మరియు దాని స్థితిని పొందడానికి ఉపయోగపడుతుంది. మూడవది ఈ కోర్ట్ సేవ అప్లికేషన్. ఇందులో మనము కేసు స్థితిని శోధించవచ్చు. మరియు తదుపరిది న్యాయమూర్తిచే నిర్వహించబడే వర్చువల్ కోర్టులు, మరియు ఇవి ప్రతిరోజు 24 గంటలు పనిచేస్తాయి. మనము ఈ ఫైలింగ్ స్థితిని ఈ క్రింది విధంగా తనిఖీ చేయవచ్చు. మొదటిది కేసు సంఖ్య ద్వారా, రెండవది ఫైలింగ్ రిజిస్టర్ సంఖ్య ద్వారా, మూడవది ట్రయల్ అపెల్లేట్ సంఖ్య ద్వారా, నాల్గవది వాదన చేసే న్యాయవాది పేరు ద్వారా, మరియు చివరగా పార్టీ పేరు ద్వారా. గ్లోబల్ స్వీకరణ ధోరణులు. వివిధ దేశాలు తమ న్యాయ వ్యవస్థలను మెరుగుపర్చడానికి ఈ కోర్టు వ్యవస్థలను ఎక్కువ శాతం ఉపయోగించుకుంటున్నాయి. ప్రపంచంలోని దేశాలు తమ న్యాయ ప్రక్రియలను మెరుగుపరచడానికి సాంకేతికతలో పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాయి, అనేక హక్కులను, ప్రయోజనాలను మరియు అనుకూలతలను అంచనా వేయడానికి పైలట్ ప్రోగ్రాంలను అమలు చేస్తున్నాయి. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు ఇప్పటికే ఈ న్యాయ వ్యవస్థను అమలు చేశాయి. ఈ కోర్టులకు కొన్ని కీలక సవాళ్లు ఉన్నాయి. వీటిలో నమ్మకమైన సాంకేతిక మౌలిక విభాగాన్ని స్థాపించడం ఒకటి. ఇది హార్డ్వేర్, సాఫ్ట్వేర్ మరియు నెట్వర్క్ వనరులపై పెద్ద స్థాయిలో పెట్టుబడులు అవసరమవుతుంది. డిజిటల్ నాలెడ్జ్ లేకపోవడం ఒక అడ్డంకి. ఎందుకు అనగా న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది మరియు పంచాయతీలు డిజిటల్ టూల్స్ మరియు ప్రక్రియల గురించి అవగాహన లేకుండా ఉండవచ్చు. పటిష్టమైన డేటా భద్రత మరియు గోప్యతను నిర్ధారించడం చాలా ముఖ్యమైనది. ఇది శక్తివంతమైన ఎన్క్రిప్షన్, నిత్యం భద్రతా ఆడిట్లు, మరియు వినియోగదారులకి శిక్షణ అవసరాన్ని తెలుపుతుంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మౌలిక వసతులకు తగిన వనరులను కేటాయించడం, సమగ్ర శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం, మరియు గోప్యమైన సమాచారాన్ని రక్షించడానికి కఠినమైన భద్రతా చర్యలను అమలు చేయడం అవసరం. తద్వారా ఈ కోర్టు వ్యవస్థలు సమర్థవంతమైన మరియు భద్రత కలిగిన కార్యకలాపాలను అందించగలుగుతాయి. ఈ కోర్టు ప్రాజెక్టు ద్వారా కొన్ని ముఖ్యమైన మైలురాళ్లను సాధించగలిగాము. భారతదేశంలోని ఉచిత మరియు ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఆధారిత కేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ 340 కోట్లను ఆదా చేసింది. CIS నేషనల్ కోర్ వర్జన్ 3.2 జిల్లాల కోర్టులలో ఉపయోగించబడుతుంది, మరియు CIS నేషనల్ కోర్ వర్జన్ 1.0 22 హైకోర్టుల్లో ఉపయోగించబడుతుంది. ఈ వ్యవస్థ 3256 కోర్టు సముదాయాలు, 13.60 కోట్ల కేసులు మరియు 4.54 మిలియన్ల మొబైల్ అప్లికేషన్లకు ఆన్లైన్ డేటాను అందిస్తుంది. ఈ కోర్టుల భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తుంది. యాజమాన్యం, సెక్యూరిటీ మరియు సమర్థవంతమైన ప్రక్రియల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు బ్లాక్ చైన్ సాంకేతికతలలో పురోగతి మార్గాన్ని ఏర్పరుస్తోంది. నిరంతరమైన నూతనత్వం న్యాయ వ్యవస్థని మెరుగుపరచడానికి మరియు కొత్తగా నిర్వచించడానికి అవకాశాన్ని ఇస్తుంది. దీని ద్వారా ఇది మరింత అందుబాటులోకి వచ్చి వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది.
ముగింపు. ఈ కోర్టుల యొక్క సమర్థత మరియు అందుబాటును పెంచడం ద్వారా న్యాయ వ్యవస్థ యొక్క రూపురేఖలను మార్చవచ్చు. ఎన్నో సవాళ్లు మిగిలి ఉన్నప్పటికీ, సాంకేతికత యొక్క అభివృద్ధి ఒక సమాన న్యాయ వ్యవస్థను సృష్టించడానికి అవకాశం అందిస్తోంది. ఈ సవాళ్లను పరిష్కరించడానికి చేసే దిద్దుబాటు చర్యలు న్యాయ వ్యవస్థ యొక్క మంచి భవిష్యత్తును పెంపొందిస్తుంది. ఈ సెషన్లో మీరు పాల్గొన్నందుకు ధన్యవాదాలు. ఇది మీకు విలువైనదిగా మరియు స్ఫూర్తిదాయకంగా ఉందని ఆశిస్తున్నాము.